సక్సెస్ పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఎదుగుతూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే ఈ విజయం అందరికీ దక్కదు. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ సక్సెస్ అనేది దక్కుతుంది. సక్సెస్ సాధించడానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలు దోహదం చేస్తాయి. ముఖేష్ అంబానీ గారి సక్సెస్ గురించి మాట్లాడితే దాని వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అలాగే సక్సెస్ అవ్వడానికి అతను పాటించిన అనేక సూత్రాలు ఉన్నాయి. వాటిలో టాప్ 5 గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం కావడంతో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే మనందరికీ తెలుసు, ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వెడ్డింగ్ ఫంక్షన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఏ విధంగా జరుపుతున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. కుటుంబంలో ఉన్న మిగతా వ్యక్తుల కంటే అంబానీ గారు కావాలనుకుంటే ప్రపంచంలోని అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. కానీ చాలా వరకు అతను సరళమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ముఖేష్ అంబానీ స్వభావరీత్యా చాలా వినయంగా ఫ్యామిలీ మ్యాన్గా ఉంటారు. అతను పాటించే కొన్ని సూత్రాలే విజయానికి కారణాలు అవుతున్నాయి. సక్సెస్ కావాలనుకున్న వారు ఈ సూత్రాలను పాటిస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. అలాంటి 5 సూత్రాలను ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నెంబర్ 1, లక్ష్యాన్ని ఎప్పుడూ చిన్నదిగా ఉంచుకోకూడదు. ముఖేష్ అంబానీ స్వయంగా జీవితంలో తన కోసం ఏ చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. ఏదో ఒక మంచిని సాధించాలని ఎప్పుడూ తనకు తానే నమ్మేవాడు. దాని ఫలితమే నేడు మనందరి ముందు కనిపిస్తుంది. ముఖేష్ అంబానీ ఎల్లప్పుడూ తన లక్ష్యాన్ని పెద్దదిగా ఉంచుతాడు. దాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా పడతాడు. తన లక్ష్యాలను సాధించాలనే తపన ఆయనకు ఎప్పుడూ ఉంటుంది. నెంబర్ 2, టీం వర్క్. ముఖేష్ అంబానీ టీం వర్క్ను నడపటమే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క విజయానికి అతిపెద్ద రహస్యం. ఎప్పుడూ కూడా ఈయన బెస్ట్గా పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ ఒక టీమ్గా చేసి వారి సామర్థ్యానికి తగ్గట్లుగా వారికి పనిని అప్పగిస్తాడు. ఈ విధంగా టీం వర్క్ చేయడం వల్ల సక్సెస్ అనేది త్వరగా వస్తుంది. నెంబర్ 3, పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్తో అదృష్టాన్ని మార్చుకోవచ్చు. ఏ పని గురించైనా పాజిటివ్గా ఆలోచిస్తేనే విజయం లభిస్తుందని ముఖేష్ అంబానీ నమ్ముతారు. అందుకే ప్రతి సందర్భంలోనూ పాజిటివ్గా ఉండటానికి ఇష్టపడతారు. తన తండ్రి వల్లే ఈ పాజిటివ్నెస్ ఆయనకు వచ్చిందని ఆయన అనేక సార్లు చెప్పారు. నెంబర్ 4, జనం వైపు నుంచి ఆలోచన. ఏ విజయవంతమైన వ్యక్తి అయినా సరే ఎప్పుడూ జనం వైపు నుంచి ఆలోచించడం వల్లనే విజయం సాధిస్తారని ముఖేష్ అంబానీ అభిప్రాయం. జనాలకు ఏం కావాలో తెలుసుకుని మార్కెట్ చేసుకోవడమే విజయ రహస్యం. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కూడా ఈ క్వాలిటీతో నిండి ఉన్నారు. దానివల్లే నేడు ప్రపంచం ముందు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మీరు కూడా జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావాలంటే ఈ సూత్రాలను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెంబర్ 5, సమస్యలకు మూలాన్ని కనుగొనడం. కేవలం సమస్యకు పరిష్కారం కనుగొనడం మాత్రమే సమస్యను పరిష్కరించదు. సమస్య మూలాన్ని కనుగొనడానికి వ్యక్తి తన సమయాన్ని వెచ్చించాలని ముఖేష్ అంబానీ నమ్ముతారు. ఒక్కసారి సమస్య మూలం తెలిస్తే మీరే ఈజీగా పరిష్కరిస్తారు. అది వృత్తిపరమైన జీవితమైనా వ్యక్తిగతమైన జీవితమైనా సరే, ఏ విధమైనదైనా సరే సమస్య యొక్క మూలాన్ని తెలుసుకొని మొదటి నుండి దాన్ని పరిష్కరించినట్లయితే ఆ సమస్య పూర్తిగా తీరిపోతుందని ముఖేష్ అంబానీ గారు నమ్మేవారు. వీటినే ముఖేష్ అంబానీ గారి సక్సెస్ మంత్రాగా మనం చెప్పుకోవచ్చు. కేవలం ముఖేష్ అంబానీ గారే కాకుండా బిలియనర్స్కి ఉండే లక్షణాల గురించి మన ఛానల్లో ఒక వీడియో చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క థంబ్నెయిల్ ఈ విధంగా ఉంటుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇంకా ఎండ్ కార్డ్స్లో ఉంటుంది. తప్పకుండా చూడండి. వీడియోని ఎండ్ చేసే ముందు చివరిగా ఇంకొకసారి ఆ 5 సక్సెస్ మంత్రాస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, లక్ష్యాన్ని ఎప్పుడూ చిన్నదిగా ఉంచుకోకూడదు. నెంబర్ 2, టీం వర్క్. నెంబర్ 3, పాజిటివ్ థింకింగ్. నెంబర్ 4, జనం వైపు నుంచే ఆలోచించాలి. నెంబర్ 5, సమస్యకు మూలాన్ని కనుక్కోవాలి. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.